పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికార కూటమి నేతల అండదండలతోనే అక్రమార్కులు యథేచ్ఛగా రెచ్చిపోతూనే ఉన్నారని ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తూ ఉన్నారు. అధికారులు మాత్రం తమకేం పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. వీరవాసరం మండలంలోని వ్యవసాయ భూములు, దేవాదాయ శాఖ భూములను కూడా మింగేస్తూ ఉన్నారు. వీరవాసరం మత్స్యపురి రోడ్డుపై ప్రయాణించాలంటేనే స్థానిక ప్రజలు, వాహనదారులు భయాందోళనకు గురవుతూ ఉన్నారు. భీమవరం సోమేశ్వర స్వామి ఆలయ భూములను సైతం వదలకుండా మట్టిని తరలిస్తూ ఉన్నారు. మాకు తెలియదండి, మాకు తీసినట్టు మాకు తెలియదండి. ఇప్పుడు తెలిసి మొత్తగా చెప్తే పరిగెత్తుతానండి. నాకు అసలు తెలియదండి తీసినట్టు. మీకు తెలియకుండా తీసుకెళ్ళిపోతున్నారమ్మా? నాకు తెలియదండి, యథార్థంగా తెలియదండి. నాకు తీసినట్టు తెలియదండి. ఎవరమ్మా తీసేది? ఎవరు? ఇదిగోండి నేను ఇక్కడికి వచ్చేటికి తాటలు ఇవన్నీ ఉన్నాయండి. మరి ఎవరు తీసారన్నది నాకు తెలియదు. గుమస్తా గారు వస్తే పరిగెత్తుకుంటూ వచ్చానండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. అధికార కూటమి నేతల అండదండలతోనే కూడా ఈ అక్రమార్కులు రెచ్చిపోతున్నారంటూ కూడా విమర్శలు, ఆరోపణలు వస్తూ ఉన్నాయి. పగలు రాత్రి తేడా లేకుండా కూడా మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలు గడిస్తున్నారంటూ కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. అక్కడ చూస్తున్నాం మన విజువల్స్ లో కూడా ఒక వ్యక్తి, ఒక ఆమె చెప్తూ ఉన్నారు. ఆమెకు తెలియకుండా కూడా ఆమె పొలమే అనుకుంటా ఆ పొలంలో మట్టిని కూడా తరలిస్తున్నారంటూ కూడా ఆమె చెబుతున్న పరిస్థితి. పోలీసులతో అక్కడ మాట్లాడుతున్న విజువల్స్ కూడా మనం చూసాము. రైట్, మరి పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ భార్గవ్ అందిస్తారు. భార్గవ్. బిందు, అటు పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి భీమవరం నియోజకవర్గంలో నిన్న 2 రోజుల క్రితం అటు దేవాదాయ శాఖకు చెందినటువంటి భూములు ఏదైతే పంచారామ క్షేత్రాల్లో ఒకటైన సోమేశ్వర జనార్దన స్వామి ఆలయ భూములను అక్రమంగా మట్టి తోలుకెళ్తుండగా కూడా పాలకవర్గం నిలదీసి వారిని పోలీసులకు అప్పచెప్పింది. అది జరిగి 24 గంటలు గడవక ముందే ఇదే వీరవాసరం మండలంలో ఉన్నటువంటి మరొక వ్యవసాయ భూముల్లో కూడా యథేచ్ఛగా లారీలతో, టిప్పర్లతో కూడా అక్రమంగా మట్టి తరలించుకుపోవడం అనేది కూడా మన ఐన్యూస్ కెమెరా కూడా చిక్కింది. అటు పెద్ద ఎత్తున కూడా వీరవాసరం నుంచి మత్స్యపురి వెళ్ళేటువంటి ప్రధాన రహదారిపై నిత్యం వందలాది లారీలు కూడా రాత్రిబావుల్లో తేడా లేకుండా ఈ మట్టిని తోలుకెళ్తూ ఉండగా అటు ఏదైతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు కానీ, అలాగే ఇరిగేషన్ అధికారులు కానీ ఎవరు కూడా చెరువుల్లో అలాగే పంట పొలాల్లో తరలిపోతున్నటువంటి మట్టి వైపు కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. ఇవంతా కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ లో భూముల కోసం తరలి వెళ్తున్నందుకు పక్కా సమాచారం అయితే మనకు తెలుస్తుండగా అధికారులు మాత్రం తమకు ఎటువంటి సమాచారం లేదంటూ చూస్తూ ఊరుకోవడం అనేది కూడా అటు కూటమి నేతల వెనకాల ఒత్తిళ్లు ఉన్నాయనేటువంటి ఆరోపణలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పట్టపగలు బహిరంగంగా కూడా ఇన్ని జేసీబీలతో ఆ మట్టిని తోలుతూ ట్రాక్టర్లో, లారీల్లోకి ఎత్తి ఆ గ్రామాల్లో అత్యంత వేగంగా కూడా లారీలు దూసుకెళ్తున్న నేపథ్యంలో అధికారులు తమకు ఏం తెలియదని చెప్పడం అనేది కూడా ఖచ్చితంగా హాస్యాస్పదంగా అనుకోవచ్చు. ఎందుకంటే అటు నిన్న వెళ్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో ఆ విద్యుత్ స్తంభం కూడా విరిగి పడిపోయి స్థానికులు భయాందోళనకు గురైనటువంటి ఘటన వీరవాసరం మండలం మత్స్యపురి ప్రధాన రహదారిపై జరిగింది. ఇంత జరుగుతున్నప్పటికీ కూడా మైనింగ్ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం అనేది ఖచ్చితంగా కూడా అధికార పార్టీ కూటమి నాయకుల కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుంది అనేదానికి నిదర్శనంగా కూడా కనిపిస్తుంది. ఈ మాఫియా ఆగడాలు దేవాదాయ భూముల మీద కూడా పడడంతో ప్రస్తుతం భక్తులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమేశ్వర స్వామి ఆలయం పాలకవర్గం స్వయంగా రెడీ హ్యాండెడ్ గా రెవెన్యూ అధికారులకు పట్టించినా కూడా ఇప్పటి వరకు వారి మీద ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రజలు సైతం విమర్శిస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే ఈ విధంగా ఉంటే జిల్లాలో ఉన్నటువంటి అటు ఆచంట నియోజకవర్గంలో కానీ, పాలకులు, నరసాపురం ప్రాంతాల్లో కూడా ఇంకా మితిమీరిపోయింది. ఇటువంటి అక్రమంగా మట్టి తవ్వకాలు, అటు భూమాతను దోచేస్తున్నారు. వ్యవసాయ భూములతో పాటు చెరువులు కూడా దోచేస్తున్నారు. వేసవి కావడం, పంటలకు విరామం రావడం, చెరువులు తోడుకునేందుకు కొందరు అనుమతులు తీసుకోవడంతో అనుమతుల ముసుగులో ఇదంతా జరుగుతుందనేటువంటి విమర్శలు అయితే ఖచ్చితంగా స్పష్టమవుతున్నాయి. దీనికి మీద మరి జిల్లా ఉన్నతాధికారులు ఎప్పటికైనా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చెరువులు, పొలాలు తోడేసుకొని వెళ్తుంటే ఎందుకు చర్యలు తీసుకోరు? ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం స్పందించాలంటే కూడా ఈ రోజు జిల్లా వాసులు, భీమవరం వాసులు అయితే కోరుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ భార్గవ్.